హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చుక్కకూర ఇగురండి. ఇది చేసుకోవడానికి చాలా సులువుగా అయిపోతుంది, 10 నిమిషాలు కూడా పట్టదు. అయితే ఈ చుక్కకూర ఇగురు మనకి రైస్లో తినడానికి బాగుంటుందండి, ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. ఇది చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ చుక్కకూర తీసుకున్నాను నేను, 2 కట్టల వరకు ఉంటుంది. ఈ చుక్కకూర తీసుకున్నప్పుడు మనం కాడలతో సహా దీన్ని కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కాడలు పడేయవలసిన అవసరం లేదండి, కాడలతో సహా వేసుకుంటే కూర బాగుంటుంది. శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి, 1 టమాటో. అంతే. ఈ కర్రీలో ఏ విధమైనటువంటి మసాలాలు మనం వాడట్లేదు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ అవసరం ఉండదు. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోకర్లేదు. ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఈ కర్రీ బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. అవి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోని కూడా వేసుకోవాలి. ఇందులో టమాటో ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, చిన్న టమాటో. అది కొంచెం మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి చుక్కకూరను కూడా ఇందులో వేసుకోవాలి. ఇది చూడడానికి చాలా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తున్నా ఉడికేటప్పటికి చాలా తక్కువ క్వాంటిటీకి వచ్చేస్తుంది. చుక్కకూర వేసిన తర్వాత 5-10 నిమిషాలకి దగ్గర పడిపోతుంది, చుక్కకూర మెత్తగా అయిపోయి. అప్పుడు మనం కూరలో కర్రీ సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరిగా సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, చుక్కకూర ఇగురు అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి రైస్లో తీసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమా కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.